ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ ఫ్రై మరియు చికెన్ పులుసు చేసుకోబోతున్నాం. అది కూడా వేరు గిన్నెలో కాకుండా ఒకే గిన్నెలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు చాలామంది ఇంట్లో చిన్నపిల్లలు నాకు ఫ్రై కావాలి, పెద్దవాళ్ళేమో మాకు కొంచెం పులుసు కావాలి అట్లా అంటారు కదా. ఇలా మనం ఒకే గిన్నెలో 2 టైప్ ఆఫ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం. ముందుగా మనం చికెన్ అంతా ఒక బౌల్లో వేసేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. అలాగే పసుపు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసుకొని మొత్తం కలిపెట్టుకోవాలన్నట్టు. ఇలా కలుపుకుంటే మంచిగా ఉంటాయి అన్నట్టు ముక్కలు. ఇలా మనం 1/2 అవర్ పక్క పెట్టేసుకోవాలి, మ్యారినేషన్ అవుతుంది అన్నట్టు. ఇది పక్క పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఒక కడాయిని అయితే పెట్టేసుకోవాలి. కొంచెం ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ మనం కొంచెం తక్కువనే వేసుకోండి, ఎందుకంటే చికెన్లో కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కదా. అది ఉడికినాక ఆయిల్ బాగా తేలుతుంది అన్నట్టు. అందుకే మనం కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు. ఇందులో మనం ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయినాక మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ మ్యారినేషన్ దాంట్లో వేసేసుకున్నాం కదా, ఇలా కొంచెమే వేసేసుకోండి. అలాగే పసుపు వేసుకొని కొంచెం ఇలా కలుపుకోండి. ఇలా కొంచెం ఫ్రై కావాలన్నట్టు. ఫ్రై అయినాక మనం ఇప్పుడు మ్యారినేషన్కి పెట్టుకున్నాం కదా చికెన్ని, అదంతా ఇందులో వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని జాగ్రత్తగా కలుపుకోండి. నేను ఇది 1 kg చికెన్ అండి. ఇది మొత్తం ఇలా కలుపుకోవాలి. మొత్తం దీనికి మొత్తం మన మసాలా అంతా పట్టేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, మొత్తం ఇలా కలిసిపోయేలాగా కలపాలన్నట్టు. దీన్ని ఇలా ఉడకనివ్వాలన్నట్టు. కొద్దిసేపు మధ్యలో కలుపుతూ ఉండాలన్నట్టు. ఎందుకంటే ఎక్కువ కర్రీ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా మనకు అడుగు ముక్కలు అనేది మంచిగా కుక్ అవుతాయి, పై కుక్ కావన్నట్టు. అందుకే మనం కలుపుతూ ఉండాలన్నట్టు. అప్పుడే మనకు మంచిగా అన్నీ ఈవెన్గా ఉడుకుతాయి అన్నట్టు. ఇలా కలుపుతూ ఉన్నట్లయితే మంచిగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా కలపండి, ఎందుకంటే ముక్కలు విడిపోతాయి అన్నట్టు. మంచిగా పీసెస్గా ఉండాలంటే జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఉడికినాక మనం టమాటాలని ఇట్లా మిక్సీలో పట్టుకోవాలన్నట్టు మెత్తగా. టమాటా ప్యూరీ అంతా మనం ఇందులో వేసేసుకోవాలి. నేను 2 టమాటాలు తీసుకొని ఇలా మిక్సీలో పట్టేసుకున్నాను. ఇలా మొత్తం కలిపేసుకోవాలన్నట్టు. ఈ టమాటా మొత్తం ఇట్లా వేసేసుకొని మంచిగా పట్టేలాగా కలిపేసుకోండి. ఇది వేయడం వల్ల మన ముక్కలు అనేటివి మంచిగా బాగుంటాయి అన్నట్టు, టేస్ట్ అనేది. ఇలా మనం బాగా ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడికించుకుని మధ్యలో కలుపుతూ ఉండాలి. కలిపితే అన్నీ ఈవెన్గా ఉడుకుతాయి అన్నట్టు. ఇలా మధ్యలో కలుపుతూనే ఉండాలన్నట్టు. ఇప్పుడు మనం ఇందులో రుచికి తగినట్లుగా కారం అయితే వేసేసుకోవాలి. నేను ఒక 6 టీ స్పూన్ల కారం అయితే వేసేసుకున్నాను. మీకు రుచికి తగినట్టుగా వేసేసుకోండి. అలాగే సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. మొత్తం ఇదంతా మనం బాగా కలుపుకోవాలన్నట్టు. ఇదంతా మనం ఒక 10 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. ఇలా మొత్తం అన్ని ముక్కలకి మంచిగా కలిపితే మంచిగా ఉంటుంది అన్నట్టు కర్రీ అనేది. ఇలా ఇప్పుడు మనకు సూప్ ఉంది కదా, ఇదంతా మనం ఇట్లా బాగా ఉడకనిచ్చామనుకో ఆ సూప్ అనేది మొత్తం ముక్కలకి మంచిగా పడుతుంది అన్నట్టు. ముక్కలు అనేది టేస్ట్గా ఉంటాయి అన్నట్టు. ఇలా ఉడకబెట్టుకుంటే ఫ్రై అయినా పర్లేదు, మనం ఇలానే ఉడకబెట్టుకోవాలి. అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ మసాలా వేసుకోండి, గరం మసాలా. వేసుకున్న తర్వాతకి ఇదంతా బాగా కలుపుకోండి. గరం మసాలా వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం గ్రేవీ అనేది పక్కకు తీయాలన్నట్టు. ఇది మనం గరం మసాలా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఇలా ఉడకనివ్వండి. తర్వాతకి ఇలా సైడ్కి అనేసి గ్రేవీ తీసేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు నేను చికెన్ పులుసు తీసేసుకుంటాను అన్నట్టు. అలాగే కొన్ని ముక్కలు తీసేసుకోవాలి. అది మనం చికెన్ పులుసు అవుతుంది అన్నట్టు. ఇప్పుడు కొంచెమే గ్రేవీ ఉంది చూసారా. ఇప్పుడు ఇదంతా మనం
ఈ గ్రేవీ మొత్తం ఆ ముక్కకు పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్రై గ్రేవీ రెండు తయారవుతాయి అన్నట్టు. ఇలా రెండింటిని ఇలా చేసుకోవచ్చు అన్నట్టు. ఇలా మనం కలుపుతూ ఉండాలంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉన్నట్లయితే మొత్తం ఇలా గ్రేవీ అంతా ముక్కలకు పట్టి మొత్తం ఇట్లా ఫ్రై అవుతాయి అన్నట్టు. ముక్కలు మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా కలుపుతూ ఉన్నట్లయితే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నట్టు. మీరు కనుక నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. నచ్చితే కన్ఫామ్గా లైక్ చేయండి. ఇదంతా మనం ఇట్లా ముక్కలు ఇట్లా మొత్తం ఇట్లా కావాలన్నట్టు వీడియోలో చూపించినట్టు. కొంచెం గ్రేవీ కొంచెం కొద్దిగా ఉండాలనుకుంటే ఇలా చేసుకొని పెట్టేసుకోవడం అంతేనండి. మన చికెన్ పులుసు మళ్ళీ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.